వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126వ డివిజన్ పరిధిలో బీహార్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ జేకే శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో 126వ డివిజన్ లో విజయోత్సవ సందర్భంగా నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు పేల్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చి పాలాభిషేకంలో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ ఎస్ మల్లారెడ్డి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుధా, 125వ డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, కేశవ్ యాదవ్, డివిజన్లోని ముఖ్య నాయకులు సిద్ది రామ్ రెడ్డి, పరశురాం, సిద్దారెడ్డి, జగన్, బీజేపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలు మేడ్చల్ జిల్లా స్పోక్స్ పర్సన్ మేకల సురేష్ రెడ్డి, గండిరాజు యాదవ్, రమేష్ యాదవ్, తమిళ్ కుమార్, రాజేందర్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 120 డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నిన్న భారతదేశంలో కనివిని ఎరగని రీతిలో బీహార్లో 243కు మన ఎన్డీఏ కూటమి 202 సీట్లు గెలిచి చరిత్ర సూచన సందర్భంగా ఆ యొక్క విజయోత్సవాలను ఈరోజు మన గుట్ట లాస్ట్ బస్టర్ లో జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథిగా ప్రియతమ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, మరి అదేవిధంగా 120 డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి గారు, మరి అదేవిధంగా మన మహిళా నాయకురాలు గారు, రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరకాల సుధా గారు, మరి అదేవిధంగా మన 129 డివిజన్ సూర్యారెడ్డి డివిజన్ అధ్యక్షులు మన కేశవ్ యాదవ్ గారు, రాజు యాదవ్ గారు, మరి సురేష్ రెడ్డి గారు, మురళి గారు, కుమార్ గారు, అదేవిధంగా జగన్ గారు, నరసింహ గారు, సిద్దిరామరెడ్డి గారు, మరి అదేవిధంగా రాజరెడ్డి గారు, పరశురాం గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు రవినాయక్ గారు, శర్మ గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సుధాకర్ గారు, రవి గారు, నవీన్ గారు, అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నిన్న గెలుపు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు జరగబోయే మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానివ్వండి, స్థానిక సంస్థల ఎలక్షన్ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. ఇవాళ ఏదైతే బీహార్ లో జెండా ఎగరేసామో రేపు తెలంగాణ గడ్డ మీద కూడా రేపు అదే రిపీట్ కాబోతుంది, అదే జరగబోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టగట్టడానికి కోసం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనందరం చేయాల్సింది ఏంటంటే కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీని పటిష్టపరిచి ప్రజల వద్దకు మన యొక్క మోడీ గారు చేసిన సంక్షేమ కార్యక్రమం తీసుకొని పోతే ఖచ్చితంగా ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గెలుపు కాంగ్రెస్ కళ్ళు లొట్టులు పోయినాయి. ఎందుకంటే ఇలా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది, అది కాంగ్రెస్ బలంతో గెలిచింది అనుకుంటుంది. కానీ అక్కడ 40 ఏళ్ళ నుంచి చిన్న శ్రీశైలం యాదవ్, మరి నవీన్ యాదవ్ గారు కూడా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. సానుభూతి తోటి ఒకసారి అవకాశం వేయాలని చెప్పేసి వారికి గెలవని చెప్పింది. కానీ అది కాంగ్రెస్ గొప్పతనంతో గెలవలేదు. ఇలా కాంగ్రెస్ గొప్పతనం ఉంటే అక్కడ వాళ్ళ కూటమి. భారత్ మాతా కీ జై. ఏదైతే నిన్న బీహార్ ఎలక్షన్ లో చూసుకుంటే భారీ ఘన విజయంతో మన బీజేపీ పార్టీ మరి ఆ యొక్క బీహార్ ని కైవసం చేసుకుంది. మరి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మట్టి పెట్టినటువంటి సందర్భం మనం చూసినాము. నితీష్ గారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి యొక్క బీహార్ ఎలక్షన్స్ ఎంత బాగా అంటే నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నటువంటి యువతకి కూడా అవకాశం ఇచ్చి 25 ఏళ్ల అమ్మాయి మైథిలి ఠాగూర్ అనే అమ్మాయిని మన యూత్ కి ఆదర్శంగా నించోబెట్టి 33% రిజర్వేషన్ ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మరి మహిళలకు కూడా అవకాశం ఇచ్చి మరి అసెంబ్లీలోకి పంపించడం జరిగింది. మరి ఆ అమ్మాయి కూడా అఖండ విజయంతో గెలుపు సాధించడం జరిగింది. అంటే ఈ దాన్ని నిదర్శనంగా మనం రానున్న మన తెలంగాణలో కూడా ఇదే విధంగా మరి పునర్వతం కావాలని చెప్పేసి నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్ అన్నిటికీ కూడా మనము తెలంగాణ నుంచి సిద్ధంగా ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మనకు అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటా ఉన్నాను. బీహార్ ప్రజలకి తెలంగాణ నుంచి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. జరిగినటువంటి ఎన్నికల్లో బీహార్ ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏకు మళ్ళీ ఒకసారి చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని చేకూర్చడం జరిగింది. నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా నితీష్ కుమార్ గారి నాయకత్వంలో ఎన్డీఏ గత 20 సంవత్సరాలుగా అప్రతిహత విజయాన్ని సాధిస్తూ
ఒక సుశాసనాన్ని, ఒక మంచి పరిపాలనను అందించినటువంటి ప్రభుత్వంగా అక్కడ ఉన్నటువంటి జంగల్ రాజుని పారదోలి మరి రోడ్లు కానీ విద్యుత్ కానీ అదేవిధంగా పరిపాలనలో అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీహార్కు ఒక భవిష్యత్తుని ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మళ్ళీ ప్రజలు జైజేలు కొట్టడం జరిగింది. ముఖ్యంగా యువకులు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ యొక్క ఎన్డీఏ విజయానికి వారు దాదాపు 5/400 మెజార్టీని చేకూర్చి ఒక చరిత్రాత్మకమైనటువంటి మరి విజయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది. మరి గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు దేశంలోనూ ప్రపంచంలోనూ అదేవిధంగా ఒక అగ్ర నాయకుడిగా ఎదుగుతూ ఇవాళ దేశానికి ఆర్థికమైనటువంటి స్థిరత్వాన్ని ఇవ్వటమే కాకుండా రాజకీయ స్థిరత్వాన్ని అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో సమతుల్యతమైనటువంటి అభివృద్ధిని మరి చేస్తూ ఇవాళ భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా మరి తీర్చిదిద్దు. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది. రేపు రాబోయేటువంటి ఎలక్షన్ లో కర్ణాటక కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. రాహుల్ గాంధీ భారతదేశంలోని ఎప్పుడు గెలవనటువంటి వ్యక్తిగా చరిత్ర సృష్టించిండు. ఇక్కడ టిఆర్ఎస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే కేటీఆర్ మాట్లాడిన ప్రజలందరూ చూస్తా ఉన్నారు. చీయని ఈజరించుకున్న పరిస్థితి తెలంగాణలో రాబోతా ఉంది. రాబోయేటువంటి కాలంలో తెలంగాణలో కూడా కాషాయం జెండా ఎగరడం ఖాయము. పక్కా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నాయకులకు కార్యకర్తలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.